నువ్వు వృధా చేసిన ప్రతి నిమిషం భవిష్యత్తులోని అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. మన కోసం చేసేది మనతోనే పోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. నిజాయితీ, నమ్మకం లేని స్నేహం ఎక్కువ కాలం నిలువదు. మాట్లాడాలి అనుకునే వారికి ఖచ్చితంగా సమయం దొరుకుతుంది. కానీ వద్దు అనుకునే వారికి సాగు దొరుకుతుంది. బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే. ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి, కానీ మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు. కోపం, ఆవేశం ఉన్నవారు ఎప్పుడూ ద్రోహం చేయరు. ద్రోహం చేసేవారికి కోపం, ఆవేశం రావు. నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవద్దు. నీ అవసరం ఉన్న వాళ్లను తప్పించుకొని తిరగవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చేయవద్దు. నిన్ను గుర్తుంచుకునే వాళ్లను మర్చిపోవద్దు. మనసు చాలా విచిత్రమైనది. సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో, కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు. వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము. నిన్ను ప్రేమించే వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా. మీరంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు అర్థమవుతుంది, చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నామని. మౌనంగా ఉండడం అంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేకపోవడం. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. నమ్మకం చదవడానికి 3 అక్షరాలే, కానీ సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కన్నా చాలా విలువైనది. నాడు గడియారం ఎవరి దగ్గర ఉండేది కాదు, కానీ సమయం కావాల్సినంత ఉండేది. నేడు గడియారం అందరి దగ్గర ఉంది, కానీ సమయమే ఎవరి దగ్గర లేదు. బాగు కోరేవాడు కోపగిస్తాడు. మోసగాడు నవ్వుతూ మీ చుట్టే తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడికి శత్రువులవుతారు. మాయమాటలు చెప్పేవాడికి మిత్రులవుతారు. ఇక్కడ స్నేహితుడు, శత్రువు అని 2 రకాల మనుషులు లేరు. ఉన్నది ఒక్కటే రకం. మనతో అవసరం ఉంటే మనల్ని స్నేహితులను చేస్తుంది. అదే అవసరం తీరిపోతే శత్రువులను చేస్తుంది. అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ 3 కార్యశుద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ 3 ఆవశ్యకం. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. కాదని వెళ్ళే వాళ్లను కారణాలు కూడా అడగకుండా వెళ్ళనిస్తేనే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నిన్న కోల్పోయిన దాన్ని రాబట్టుకోలేము. అందుకే రేపు గెలిచే దాని గురించి మాత్రమే ఆలోచించండి. గతం గతః. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. ప్రతి ఒక్కరిలో ఏదో గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే మనసుండాలి, అభినందించే గుణం ఉండాలి. అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియనివాడితోనే సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం మర్చిపోకండి. కోరికలు సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే, అదే జీవితం. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. గతాన్ని తలుచుకొని కుంగిపోకు. అదే నీ బలంగా మార్చుకో. నువ్వు పేదవాడిగా ఉన్నప్పుడు నీ మొహాన్ని చూస్తారు. నువ్వు ధనవంతుడివి అయ్యాక నీ మనసుని చూస్తారు. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు. కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగువైపు సాగే పయనమే నిజమైన ధైర్యం అంటే. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకు. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తావని సంతోషించు. నమ్మకం కోల్పోవడానికి నిమిషం పట్టదు. తిరిగి నమ్మకం పొందడానికి సంవత్సరాలు గడుస్తాయి. కేవలం ఆశావాది మాత్రమే ప్రతి కష్టంలోనూ అవకాశం వెతుకుతాడు. కంటికి కనిపించే శత్రువుల కంటే కంటికి కనిపించని శత్రువులు చాలా ప్రమాదకరం. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది.
గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. రూపాన్ని చూసి మోసపోకు, రూపాయిని చూసి మురిసిపోకు. రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు, మనలోని మంచితనమే శాశ్వతం. బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడితే, జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. నిన్ను బాధ పెట్టిన వారి మీద ప్రతీకారం తీర్చుకోకు, ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారు ఎప్పుడో కోల్పోయారు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. పని చేసిన ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ ఏ పని చేయకపోతే ఏ ఫలితమూ రాదు. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేవాడికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటవే అలవడతాయి. ప్రశ్నించనిదే సమాధానం దొరకదు, ప్రయత్నించనిదే కోరుకున్నది దక్కదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. కాలం కష్టాన్ని తీసుకొచ్చినట్లే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది. కావాల్సిందల్లా ఓపికొక్కటే. లక్ష్యం ఏర్పరచుకోవడానికి సందర్భం అంటూ ఏమీ అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు. తెలియక తప్పులు చేసేవాడు అమాయకుడు, తెలిసి తప్పులు చేసేవాడు మూర్ఖుడు. అమాయకుణ్ణి మార్చవచ్చు కానీ మూర్ఖుణ్ణి మార్చలేం.